కార్తీక్కి ఇతనికి చూడ్డానికి ఒకే పోలికలున్నా ఇద్దరి ప్రవర్తనలో చాలా తేడా ఉంది. ఇన్ని రోజులు నా ప్రవర్తనతో మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను. నాలో ఈ మార్పు రావడానికి కారణం నువ్వే వదినా. చాలు. నిన్ను కూడా చాలా అవమానించాను వదిన్ని. నిన్ను అనరాని మాటలన్నాను. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే చాలా గిల్టీగా ఉందన్నయ్య. నేను ఎన్ని మాటలన్నా మౌనంగా భరించావు. నీలాంటి గొప్ప వ్యక్తికి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అన్నయ్య. నీలో ఈ మార్పు వస్తుందని నాకు తెలుసు విరాట్. అది రావాలనే ప్రయత్నంలోనే అప్పుడప్పుడు నేను బాధ పెట్టాను. కానీ నీ మీద నాకు ఎలాంటి ద్వేషమూ లేదు. నువ్వు నా తమ్ముడు విరాట్. మీ అందరికీ నమ్మకం ఏర్పడాలని నేను మారినట్టు నటిస్తున్నానన్నయ్య. ఇంత ఈజీగా మీరందరూ పడిపోతారనుకోలేదు. నేను మారిపోయానని ఇంటిల్లిపాది చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ ఆనందం మీకు ఎక్కువ రోజులు ఉండదు. లేకపోతే నా జీవితంతోనే ఆడుకుంటారా? ఒక పనివాడి కూతుర్ని తీసుకొచ్చి నాకు కట్టబెడతారా? ఈ విరాట్ తలుచుకుంటే ఏం చేయగలడో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఈ నారాయణగాడేంటి జలజ ఈ ఊర్లో ఉందని చెప్తున్నాడు. దానికి ఈ ఊరు రావాల్సిన అవసరం ఏముంటుంది? కొంపదీసి జలజకు కూడా విషయం తెలిసిపోయి ఉంటుందా? ఆ ఛాన్స్ లేదే. వీడు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నాడో ఏంటో. వీడి మాటలు నమ్మితే ఏదీ సరిగ్గా అవ్వట్లేదు. అసలు విషయం ముందు తేల్చుకోవాలి అంటే ఇలా దొంగచాటు వ్యవహారాలతో పని జరిగేటట్టు లేదు. డైరెక్ట్గా అతనింటికే వెళ్ళి తేల్చేయాలి. అక్కడుంది శంకర్ సూర్య అయితే నాతో మామూలుగానే మాట్లాడతాడు. అదే కార్తీక్ అయితే నన్ను చూడగానే ఖచ్చితంగా అతని ఫేస్లో ఏదో ఒక రియాక్షన్ కనపడుతుంది. దాన్ని బట్టి ఈజీగా పసిగట్టేయొచ్చు. ఈ రోజుతో వాడు కార్తీక శంకర్ సూర్యనా అనేది తేలిపోవాలి. అంతే. ఏంటి రాహుల్ ఇది? కార్తీక్ గురించి ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అసలు వాడెక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో? బాధపడకండి ఆంటీ. కార్తీక్ ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడో. నేను కార్తీక్ గురించి అన్ని చోట్ల ట్రై చేస్తూనే ఉన్నాను. నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను. త్వరలోనే కార్తీక్ ఎక్కడున్నా మనకు తెలిసిపోతుందా ఆంటీ? ఏమో రాహుల్, నాకు మాత్రం పిచ్చెక్కిపోతోంది. అప్పుడే వస్తాడు, అంతలోనే మాయమైపోతాడు. ఎక్కడికెళ్తున్నాడో చెప్పడు. ఏమైనా అంటే చాలా ఇంపార్టెంట్ పని అంటాడు. వెళ్ళొద్దని ఎంత బ్రతిమాలినా బెదిరించినా పట్టించుకోకుండా ఈ అమ్మని ఒంటరిగా వదిలేసి చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఆంటీ, మనం ఇంతమంది అడిగినా చెప్పలేదంటే కార్తీక్ నిజంగానే ఏదో ప్రాబ్లంలో ఉండుంటాడు. రాహుల్, అదేంటో తెలిస్తే మనం కూడా ఏదైనా హెల్ప్ చేసేవాళ్ళం కదా. అలా కాకుండా ఇలా చెప్పా పట్టకుండా వెళ్ళిపోతే మనం ఎక్కడని వెతుకుతాం? ఏం చేస్తాం? ఎలా ఉన్నావు మెనక? కార్తీక్ గురించి వెతుకుతానని చెప్పి వెళ్ళిన దానివి మళ్ళీ ఇన్ని రోజులకి తిరిగొచ్చా. అవును, ఈ దెబ్బలేంటి? ఏమైంది మెనక? ఏం లేదాంటీ, చిన్న యాక్సిడెంట్. సరే మేనక, ఇన్నాళ్ళు ఏమైపోయావు? నువ్వు ఎక్కడికెళ్ళావు తెలియక నీకోసం కూడా చాలా చోట్ల వెతికాను. అసలు ఎక్కడికెళ్ళావు? నేను కార్తీక్ గురించే వెతకడానికి వెళ్ళాను. కానీ మధ్యలో కాస్త పనిపడి
విజయవాడ వెళ్లాల్సొచ్చింది. ఆ పని పూర్తయ్యేసరికి ఇన్ని రోజులు పట్టింది. ఆంటీ, ఇంకొక విషయం. విజయవాడలో నాకు కార్తీక్ కలిశాడు. ఏంటి మెనక? కార్తీక్ కలిశాడా? వాడు విజయవాడలో ఎందుకున్నాడమ్మా? కార్తీక్కి అక్కడేదో ఇంపార్టెంట్ పనుందని చెప్పాడాంటీ. ఏంటి అని అడిగితే పర్సనల్ అని చెప్పాడు. అందుకే నేను అతన్ని ఫోర్స్ చేసి అడగలేకపోయాను. ఆ పని అవ్వగానే వచ్చేస్తానన్నాడు. తను క్షేమంగానే ఉన్నానని, తన గురించి బెంగ పెట్టుకోవద్దని మీతో చెప్పమన్నాడు. ఏంటి మేనక ఇది? ఆంటీ పరిస్థితి తెలిసి కూడా కార్తీక్ విజయవాడలో ఉన్నట్టు మాకెందుకు చెప్పలేదు? చెప్పకుండా వెళ్ళిపోయాడు సరే, కనీసం అప్పుడప్పుడు ఆంటీతో ఫోన్ చేసి మాట్లాడుండొచ్చు కదా. ఫోన్ కూడా చేయలేనంత బిజీ వర్క్ లో ఉన్నాడా? నీకు కార్తీక్ గురించి తెలియందేముంది రాహుల్. ఎంతో పర్సనల్ అయితే తప్ప తను మన దగ్గర ఏ విషయం దాచిపెట్టడు. త్వరలోనే వస్తానన్నాడు కదా, అప్పుడు తనే అన్ని విషయాలు చెప్తాడు. మేనక, నాకొకసారి వాడితో మాట్లాడాలనుంది. కనీసం వాడి గొంతు వినైనా కొంచెం తృప్తి పడతాను. వాడి ఫోన్ నెంబరుందా? సారీ ఆంటీ, కార్తీక్ ఆ ఊళ్ళో ఉన్న విషయం గాని అతని ఫోన్ నెంబర్ కానీ ఎవరికీ తెలియకూడదని చెప్పాడు. అందుకే మీకు అబద్ధం చెప్పక తప్పడం లేదు. అయ్యో, కార్తీక్ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోవడమే మర్చిపోయానంటీ. కార్తీక్ కూడా నాతో హడావిడిగా మాట్లాడి వెళ్ళిపోయాడు. అందుకే అతను కూడా ఫోన్ నెంబర్ ఇవ్వడం మర్చిపోయినట్టున్నాడు. ఆ దేవుడు నన్ను పరీక్షిస్తున్నట్టున్నాడు మెనక. లేకపోతే కార్తీక్ ఇంటికొచ్చినప్పుడైనా, వాణ్ణి నువ్వు కలిసినప్పుడైనా వాడి ఫోన్ నెంబర్ కూడా మనం తీసుకోలేకపోయామంటే ఏంటర్థం? బాధపడకండి ఆంటీ. ఏదైతేనే కార్తీక్ క్షేమంగా ఉన్న విషయం అయితే మనకి తెలిసింది కదా. ఏదో ఒకరోజు తప్పకుండా కార్తీక్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తాడు. ఆ ఆశతోనే బ్రతుకుతున్నాను మేనక. అయితే కార్తీక్ కనిపించాడన్న విషయం వెంటనే జలజకి చెప్పాలి. అంత తొందర ఉంది? జలజ వచ్చిన తర్వాతే చెప్పొచ్చు కదా. లేదు డియార్, జలజ కార్తీక్ గురించి తెలుసుకోవడానికి రుద్రవరం అనే ఊరికి వెళ్ళింది. రుద్రవరమా? ఆ ఊరు జలజకెలా తెలుసా ఆంటీ? అసలు కార్తీక్ అక్కడున్నాడనే డౌట్ తనకెందుకొచ్చింది? ఒకరోజు నేను జలజ కలిసి హాస్పిటల్కి వెళ్తుంటే మధ్యలో కార్తీక్ పోలికలతో ఉన్న వ్యక్తి కనిపించాడు. మేమతను కార్తీకే అనుకుని దగ్గరికి వెళ్లి మాట్లాడాం. కాని అతను మేమెవరో తెలియనట్టుగానే ప్రవర్తించాడు. చూడ్డానికి అచ్చం కార్తీక్ లాగే ఉన్నా అతని గెటప్లో, మాట తీరులో మాత్రం చాలా తేడా ఉంది. ఇప్పటికీ నేనతను కార్తీక్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పేంతవరకు కార్తీక్ లాంటి మరో వ్యక్తి ఉన్నట్టు నాకు నమ్మకం కలగనే లేదు మేనకా. ఏంటంటే మీరు చెప్పేది? కార్తీక్ ని పోలిన వ్యక్తి ఇంకొకరున్నారా? అవును మేనక, ఆంటీ నాకు ఆ రోజే చెప్పారు. నేను కూడా మీలాగే ఆశ్చర్యపోయాను. ఆ వ్యక్తిది రుద్రవరం అని తెలిసి అతను కార్తీకా కాదా అనే విషయం తెలుసుకోవడానికే జలజ ఆ ఊరికెళ్ళింది. కార్తీక్ విజయవాడలో ఉన్న విషయం తెలియక నేను జలజ అతనే కార్తీక్ అయ్యుంటాడని అనుమానించాం. ఇప్పుడు కార్తీక్ విజయవాడలో ఉన్నట్టు తెలిసిపోయింది కదా. ఈ విషయం జలజకి ఫోన్ చేసి చెప్తే తన ఆ ఊరు నుంచి వచ్చేస్తుంది. ఇక తన ఆ ఊళ్ళో ఉండాల్సిన అవసరం లేదు కదా.
లక్ష్మి, అక్క ఎవరికి క్యారెట్ సర్దుతున్నావు? అక్క అది విరాట్ బాబు పొలం దగ్గరికి వెళ్ళాడు. నన్ను భోజనం తీసుకురమ్మన్నాడు. ఏంటి లక్ష్మి, ఇంకా విరాట్ బాబేంటి? మా ఆయనకి క్యారేజ్ తీసుకెళ్తున్నానని చెప్పు. లక్ష్మి, ఈ సిగ్గంతా మీ ఆయన దగ్గర చూపించు. ఇదిగో ఈ స్వీట్స్ కూడా తీసుకువెళ్ళు. మీ ఆయనకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. నీ చేత్తో ఇస్తే ఇంకా ఇష్టంగా తింటాడు. ఓ అక్క, చూడు లక్ష్మి, నీ జీవితం ఇప్పుడే ఆరంభమైంది. ఏ ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే. నిజానికి విరాట్ చాలా మంచివాడు, కానీ కాస్త ఆవేశపరుడు. ఆ ఆవేశంలో ఒక్కోసారి పొరపాట్లు జరగడం సహజం. కానీ ఇప్పుడు విరాట్ తన తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటున్నాడు. విరాట్కి కోపం రాకుండా చూసుకుంటే తనంత ప్రేమ చూపించే వ్యక్తి మరొకరుండరు. అది అర్థం చేసుకుని నువ్వు మసలుకోగలిగితే మీ సంసారంలో ఏ గొడవలు ఉండవు. నీ జీవితంలో అన్ని మంచి రోజులే ఉంటాయి లక్ష్మి. నిన్నిలా నించోబెట్టి మాట్లాడుతూ ఉంటే అక్కడ విరాట్ ఆకలితో మాడిపోతూ ఉంటాడు. నువ్వు త్వరగా సర్దుకుని వెళ్ళు. ఆకివ్వు. పద. జాగ్రత్తగా వెళ్ళరా లక్ష్మి. ఏంటి సాంబా అలా చూస్తున్నావు? లక్ష్మి ఎక్కడికి పోతుంది వదినా? అది క్యారియర్ పట్టుకొని పోతుంది. వాళ్ళ ఆయన పొలం దగ్గరున్నాడట. లక్ష్మిని భోజనం తీసుకురమ్మని చెప్తే వెళ్తోంది. రేపు నీకు పెళ్ళాం వచ్చినా తను ఇలాగే నీకోసం భోజనం తీసుకురాదా ఏంటి? విరాట్ బాబు లక్ష్మిని పొలం దగ్గరికి భోజనం తీసుకురమ్మని చెప్పాడా? తను నిజంగానే లక్ష్మి మీద ప్రేమతో భోజనం తీసుకుని రమ్మని చెప్పాడా, లేక కార్తీక్ గురించి తెలుసుకోవడానికి మంచి ప్లాన్ చెప్తానని చెప్పి ఇంతవరకు ఏం మాట్లాడవేంటి మంజరి? నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏ రూట్ నుంచి వెళ్ళాలని చూస్తున్నాను. నువ్వు ఏ రూట్లోనైనా వెళ్ళు, ముందు నా డౌట్ క్లారిఫై చేయి. హలో, బాగున్నావా శంకర్? ఎవరు? నన్నే గుర్తుపట్లేదా? నేను మంజరిని. మంజరి? అన్న మంజరిని గుర్తుపడతాడో లేదో? ఏంటి శంకర్, నన్ను అప్పుడే మర్చిపోయావా? ఈ మంజరి ఎవరు? ఈ పేరెంతకు ముందు ఎప్పుడు వినపడలేదే. ఎంత చనువుగా మాట్లాడుతుందంటే తను శంకర్ సూర్యకి బాగా కావాల్సిన వ్యక్తి అయి ఉంటుంది. చెప్పు మంజరి. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నాకు చిన్న ప్రాబ్లం వచ్చి పడింది. నువ్వొకసారి మా ఇంటికి రాగలవా? ప్రాబ్లమా? అదేంటో ఫోన్లోనే చెప్పొచ్చుగా. అది ఫోన్లోనో లేక నీ దగ్గరికి వచ్చి చెప్పే విషయం కాదు శంకర్. పర్సనల్ ప్రాబ్లం.
ఆడపిల్లని అడుగుతున్నాను, అర్థం చేసుకో. ప్లీజ్ శంకర్, ఒక్కసారి మా ఇంటికి రా. అది కాదు మంజరి, నాకు వేరే పనుంది. నాకు రావటం వీలు కాదేమోనని. ఈ ఊర్లో ఒక ఆడపిల్లకి కష్టం వచ్చిందంటే నువ్వు చూస్తూ ఊరుకో శంకర్. నాకు తెలుసు నువ్వు మా ఇంటికి ఖచ్చితంగా వస్తున్నావు. ఉంటాను. హలో, ఏందన్నా మంజరి ఫోన్ చేసిందా? అవును సాంబా. ఇంతకీ మంజరి ఎవరు? నేను అనుకుంటూనే ఉన్నా నువ్వు గుర్తుపడతావో లేదో అని. నువ్వు మంజరిని కూడా మర్చిపోయావన్నా? చెప్పు సాంబా, ఎవరు తను? మంజరి ఒకప్పుడు నిన్ను ఇష్టపడిన అమ్మాయి. నిన్ను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నది. కానీ నువ్వు వదిలిన పెళ్లి చేసుకునేసరికి నీతో మాట్లాడడం బంద్ చేసింది. మళ్ళీ ఇన్ని రోజులకు ఫోన్ చేసింది. ఇంతకీ విషయమేంటన్నా? తనకేదో ప్రాబ్లం వచ్చిందంట. ఒకసారి నన్ను ఇంటికి రమ్మంటుంది. ఏం సమస్య వచ్చిందో ఏమో. ఒకసారి పోరాడంలో తప్పులేదు కదన్నా. సరే, అతను వస్తాడంటావా మంజురి? ఖచ్చితంగా వస్తాడు జలజ. ఎందుకంటే కష్టాల్లో ఉన్నానని ఎవరు చెప్పినా వెనక ముందు ఆలోచించకుండా సాయం చేయగలిగే గొప్ప మనసు అతంది. మంజురి, ఈ ఛాన్స్ని మనం మిస్ చేసుకోకూడదు. ఎలాగైనా సరే ఆ శివలింగం మచ్చో ఉందో లేదో కనిపెట్టి తీరాలి. తప్పకుండా జలజ, ముందు అతన్ని ఇంటికి రాని. రా శంకర్, నిన్ను దగ్గర నుండి చూడక చాలా రోజులైంది. ఇన్నాళ్లకి మళ్ళీ నాకు అదృష్టం దక్కబోతోంది. ఇదేంటి ఇంకా రావట్లేదు? అయినా రాకుండా ఎలా ఉంటుంది? నేనిచ్చిన బిల్డప్కి పడిపోయి తనని భార్యగా అంగీకరించాననే భ్రమలో ఉంది కదా. మొగుడు భోజనం తీసుకురమ్మని చెప్తే ఏ పెళ్ళాం తీసుకురాకుండా ఉంటుంది? పాపం లక్ష్మి తన కడుపులో బిడ్డని చంపుకోవడానికి వస్తున్నానని తెలియక ప్రేమగా నాకు భోజనం తినిపించడానికి వస్తోంది. రావే రా. ఈరోజు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపి నాకున్న టెన్షన్ సగం తగ్గించుకుంటాను. ఆ తర్వాత ఏదో ఒక రోజు నీ చావుకి ముహూర్తం పెడతాను. నీ పీడ విరగడయ్యాక ఇక నన్ను అడిగేవాడు ఎవ్వడు ఉండడు. నా ఇష్టారాజ్యంగా బ్రతుకుతాను. నాకిష్టమైన భోజనాన్ని నువ్వు నాకు ప్రేమగా వడ్డిస్తే ఈ గన్నేరు పప్పుని నేను నీతో తినిపిస్తాను. దాంతో నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కడుపులోనే అది చూసి నువ్వు గుండెలు బాదుకొని ఏడుస్తుంటే నేను మాత్రం పీడ విరగడైనందుకు చాలా సంతోషిస్తాను. లేకపోతే ఒక పనిదాన్ని భార్యగా అంగీకరించే కర్మ నాకేంటి? అందరూ కలిసి బలవంతంగా పెళ్లి చేస్తే నోరు మూసుకొని కాపురం చేయడానికి నేనేమన్నా చేతగాని వాణ్ణా? విరాట్ మనసుకు నచ్చని పని ఈ విరాట్ జన్మలో చెయ్యడు. అది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా. జలజ రుద్రవరంలో కార్తీక్ని చూస్తే చాలా డేంజర్. అసలు కార్తీక్కి జలజ ఊళ్ళో ఉన్న విషయం తెలుసో లేదు. ఏంటి వెనక? దేని గురించి ఆలోచిస్తున్నట్టున్నావు? ఇంకేముంటుంది అంకుల్, కార్తీక్ గురించే. కార్తీక్ చెప్పిన దానికి మాలిని ఆంటీ చెప్పిన దానికి అసలు పొంతనే కుదరడం లేదు. కార్తీక్ ఏమో ఒక ఫ్యామిలీని సేవ్ చేయడానికి రుద్రవరంలో ఉండాల్సొచ్చిందని చెప్పాడు. మాలిని ఆంటీ ఏమో కార్తీక్ని పోలిన వ్యక్తిని చూశావని, అతను రుద్రవరానికి చెందినవాడని చెప్పింది. అతని గురించి తెలుసుకోవాలని జలజ ఆ ఊరు వెళ్లాల్సొచ్చిందని చెప్పింది. మరి తన్ని పోలిన వ్యక్తి
రుద్రవరంలోనే ఉన్నట్టు కార్తీక్ ఎందుకు నాతో చెప్పలేదు? నాకెందుకో కార్తీక్ మన దగ్గర ఏదో దాస్తున్నాడు అనిపిస్తుంది అంకుల్. కార్తీక్ని పోలిన వ్యక్తి ఇంకొకరు ఉండటం ఏంటి వెనక? అదెలా సాధ్యం? ఒకవేళ ఉన్నా ఇద్దరు ఒకే ఊళ్ళో ఉన్న విషయం వాళ్ళిద్దరికీ తెలీదా? మరి కార్తీక్ ఎందుకు మనకు ఆ విషయం చెప్పలేదు? ఏమో అంకుల్, ఎంత ఆలోచించినా ఏం అర్థం కావట్లేదు. ఒకవేళ కార్తీక్కి ఆ వ్యక్తికి ఏదైనా సంబంధం ఉండుంటుందా? కార్తీక్ కావాలని మన దగ్గర ఈ విషయం దాచాడంటే దీని వెనక ఏదైనా కారణం ఉండుంటుందేమో. ఏ విషయమైనా కార్తీక్ చెప్పేంత వరకు మనకేం తెలియదు మేనక. ఆ ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి వేరే వాళ్ళ ద్వారా తెలిసే అవకాశమే లేదు. లేదంకుల్, నేనే డైరెక్ట్గా రుద్రవరం వెళ్ళి విషయం తెలుసుకుంటాను. శంకర్ సూర్యని ఇంత దగ్గరగా చూసే అవకాశం మళ్ళీ మనకి కలగకపోవచ్చు.